పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ, సెటిలర్లు అని పదే పదే చెప్పి పదే తీరసీమాంధ్ర వాసులకు మాత్రమే, హైదరాబాద్లో తీరసీమాంధ్ర వాసులకు మాత్రమే పట్టుకొని సెటిలర్లు అని చెప్పి పదే అవమానించడం దేనికి? రాష్ట్ర రాజధాని కాబట్టి మిగతా చోట్ల అవకాశాలన్నీ బలిపెట్టి రాజధానిని ముఖ్యంగా అభివృద్ధి చేశారు కాబట్టి అక్కడి ఉమ్మడి రాష్ట్రంలో వివిధ జిల్లాల వారు స్థిరపడడానికి రావడం ఒక ముఖ్య కారణం. 18వ దశాబ్దం రెండో భాగం వరకు గోల్కొండ హైదరాబాద్ సామ్రాజ్యంలో కోస్తా కూడా ఓ భాగమే. 1589లో హైదరాబాద్ నగర నిర్మాణం మొదలైనప్పుడు కోస్తా సీమలు కూడా నిజాం సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. ఈ ప్రపంచం మొత్తం మీద కేవలం వజ్రాలు 18వ శతాబ్దం వరకు దొరికినవి మన తెలుగు గడ్డ నుంచి. అది కూడా ఎక్కడి నుంచో మీకు తెలుసా? 19వ శతాబ్దం వరకు కోస్తా జిల్లాల లీజు ఆదాయం కూడా హైదరాబాద్ నవాబులకు వస్తూ ఉండేది. హైదరాబాద్ ఆర్కైవ్స్ రికార్డులు చూసుకోండి. తెలంగాణ సామాన్య ప్రజల రక్తం, స్వేదం, ముఖ్య కృషితో పాటు తీరసీమాంధ్రుల స్వేదం కూడా కొంత హైదరాబాద్ నగర నిర్మాణంలో ఉండనేది రికార్డులు చెప్తున్నాయి. అలాగే యాసలు తేడా ఉన్న 1956 నుంచి భైన్సా, ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ ఎలా వచ్చి స్థిరపడారో, హిందూపురం నుంచి శ్రీకాకుళం నుంచి కూడా అలాగే హైదరాబాద్కు వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 13 కోట్లలో భాగంగా ఒకే తెలుగు తల్లి గర్భం నుంచి పుట్టిన సహోదరులైన సిక్కోలు, గోదావరి, చిత్తూరు గట్రా వాళ్ళు మాత్రమే సెటిలర్లు ఎలా అవుతారు? ఆ బీహార్, గుజరాత్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు దశాబ్దాలైనా సరే తెలుగు మాట్లాడడానికే అసహించుకునే వాళ్ళు, లేదా ఇతర దేశాల నుంచి దాడి చేసి మరీ స్థిరపడ్డ ప్రత్యేకమైన సంస్కృతితో ఉండేవాళ్ళు మాత్రమే బంధువులా? ఆ దేశ ఒక మూల భాష అయిన తేనెలకు తెలుగు మాట్లాడేవాళ్ళు, అన్నాదమ్ముల బంధుత్వాలు ఉన్నవాళ్ళు మాత్రం పనికిరారా? కనీసం సొంత లిపి కూడా లేని ఆ యూరోపియన్, ఇండో హిందూ భాష మాట్లాడేవాళ్ళు మాత్రం ఆత్మబంధువులా? ఆ మగధ, బీహార్, గుజరాత్ వారు జయించిన మన కోటిలింగాల, ధరణీకోట, అమరావతి, ఆంధ్ర శాతవాహనుల సమయం నుంచి చాళక్యుల, కాకతీయుల మరియు ముఖ్యంగా కులీ కుతుబ్ షా, నిజాంల వరకు ఒకే పాలనలో ఉన్న కొందరు తెలుగు బిడ్డలు మాత్రం సెటిలర్లు అంటే కొందరికి ఇంకా ఎన్నాళ్ళు? రాష్ట్ర విభజన సమయంలో ఒకటే చెప్పా ఒకవేళ భౌగోళికంగా మనం ముక్కలైనా కానీ తెలుగు జాతిగా స్ఫూర్తిగా ఒకటై ఉండాలని కోరుతున్నాను. రెండు వైపులా తీవ్ర భావాలున్న వాళ్ళతో స్వతంత్ర వ్యక్తిత్వంలో ఉండే నేను ఎన్నో అవమానాలు పడ్డాను. ఒక ఉద్యోగ నాయకుడు తెలంగాణ బిడ్డలను అవమానకరంగా మాట్లాడింది, అలాగే కొంతమంది ప్రత్యేక తెలంగాణ నాయకులు కోస్తా రాయలసీమపై దారుణంగా మాట్లాడింది, రెండింటినీ ఖండించాను. కానీ అంతిమంగా తొలి తెలుగు ప్రజల మధ్యన, ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టడంలో ఆ ఉత్తర బ్రాంచ్ ప్రమేయం ఉందా లేదా? కృష్ణా జిల్లాల విషయంలో మధ్యంతర ఉత్తర్వుల వల్ల అన్యాయం అయిపోయామని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కలిసి పోరాడుతుంటే, అవి మొత్తుకుంటుంటే అతి తెలివిగా కేంద్రంలోని ఉత్తర పాలకులు మన రెండు ప్రాంతాల మధ్యన కొట్లాటలు పెట్టే దిక్కుమాలిన జీవో ఇచ్చారు. మన తెలుగు వాళ్ల మధ్యన తాంబూలాలు ఇచ్చాం, దన్నుకు చావండి అంటూ తంపులు పెట్టడానికి ప్రతి అవకాశాన్ని కొందరు వాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి హక్కుగా ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీలను, అలాగే తెలంగాణకు అమలు చేయాల్సిన హామీలను పక్కన పెట్టి నమ్మద్రోహంతో కొందరు గుమా ఉత్తర పాలకులు చేస్తున్నా సరే మనలో మన తగులు వల్ల, బానిసత్వం వల్ల నిలబడి పోరాడలేకపోతున్నారు. 8 రాష్ట్రాలను, ఆ మాటకొస్తే అనేక దేశాలను పాలించిన శౌర్య ప్రతాపాలు, దానగుణం, సాంకేతిక పరిజ్ఞానం అన్నీ ఉన్న తెలుగు జాతి మధ్యలో విభేదాలు రెచ్చగొట్టడంలో మాత్రం కొందరు సక్సెస్ అయ్యారు. దురదృష్టకరం. భౌగోళికంగా 4-5 ముక్కలై చీలిపోయాం కానీ ఏకం కావడం కష్టం. ఉప ప్రాంతీయ అస్తిత్వాలను నిలబెట్టుకోవడం తప్పు కాదు, కానీ ఏనాటికన్నా మానసికంగా 13 కోట్ల తెలుగు జాతి దమ్ముతో ఒకటవ్వాలి. ఆనాటి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తిరిగి పొంది తమ హక్కులు సాధించాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.